హలో గైస్, పొద్దున్న లేచిన టకటక బ్రష్ అయితే వేసిన. మా ఫ్రెండ్ వాడు వచ్చిండు. బయట ముగ్గులు అయితే ఎత్తాలంటే చూసినాకైతే బయటకు వచ్చిన. మా వాళ్ళు అయితే ముగ్గులు ఎత్తారు. ఎట్లా ఎత్తాలో మీరైతే ఊళ్ళో ఐస్ ఎవరి ముగ్గు మంచిగా ఉండదు కామెంట్ అయితే వేయలేదు ఐస్. చూడండి, మా నాన్నమ్మ ముగ్గు ఇది అయితే మా అమ్మ గాడేస్తాను చూసి ఐస్ ముగ్గు. కాసేపు అయితే అట్లా ముగ్గులు అయితే చూసి మా ఫ్రెండ్ వాడు బయటకు పోదారా అంటే బయటకు అయితే పోతున్నాం ఐస్. ఫ్రెండ్ వాడు అయితే డ్రైవింగ్ చేస్తాండే ఐస్. చలి పెడతాను అనుకుంటేనే ఆడు గోడ నడుపుతాండే ఐస్. చూపిస్తా మీకు మెయిన్ రోడ్ పోయినాక ఎట్లా నడుపుతాడు. ఘోరం స్పీడ్ నడుపుతాను చలి పెడుతుంది అనుకుంటానే. ఊళ్ళోకి వెళ్ళి బయటకు అయితే వచ్చినాక ఐస్ ఘోరం చలి పెడతాను. మా వాడు ఎట్లా అంగుతాండే చూడండి ఐస్ మీరే. ఆడైతే ఘోరం నడుపుతాండే ఐస్. చలి పెడతాను 50 అయితే రేపండి ఐస్. అంకుల్ దగ్గర ఆడ పని చేస్తే మా వాళ్ళు వచ్చినాక ఆడ గేటు మూసిస్తే గోడ అయితే దునుకున్నాం ఐస్. మా ఫ్రెండ్ ఫస్ట్ నేనైతే దునుకున్నా ఐస్. మా ఫ్రెండ్ అయితే డ్యాన్స్ చేసుకుంటా గోడ అయితే దునుకుతాండు ఐస్. చూడండి మీరు ఎట్లా దునుకుతాడు వాడైతే. పైసలు అయితే ఇచ్చిండు ఐస్ 2000 అయితే మేమైతే తీసుకొని పోతున్నాం. పైసలు అయితే ఇచ్చిండు ఐస్. మేము తీసుకొని అయితే పోతున్నాం. మా ఫ్రెండ్ వాడు బండి తిప్పురా అంటే ఘోరం తిప్పుతాడు ఐస్. చూడండి వాడు ఇట్లా దింపుతాడు మీడే. వాడు రైట్ అనుకొని దింపుతాడు ఐస్. నేనైతే షాక్ అయినా వాడు ఇప్పుడికి. బండి మీద అయితే ఎక్కి స్టార్ట్ అయితే అయితున్నాం ఐస్. స్టార్ట్ అయినాం. వాడు చలి పెడుతుంది అనుకుంటే మళ్ళీ అయితే లేపిండు ఐస్. చూడండి వాడు ఘోరం లేపుతాడు. వాడు ఒక రైట్ అనుకుంటాండి ఐస్. చూడండి వాడు ఎట్లా లేపుతాడు. 50, 51, 49, 60 అట్లా ఘోరం లేపింది ఐస్. అయితే పిక్చర్ అయిపోయినా గైస్. వాడు లేపుడు బండి. ఇంటికి అయితే వచ్చేసినాం ఐస్. పైసలు అయితే ఇచ్చినాం. పైసలు ఇచ్చి మొఖం అయితే అడుక్కున్నా ఐస్. కాసేపు అయితే అగ్గి దగ్గర కూర్చున్నా. బాగా చలి పెడతాను. నేను బైక్ మీద పోయినా ఐస్. డికాషన్ అయితే ఆయన పాలోడు అయితే అత్తడాడని మా అక్క కోడిని అయితే ఎట్లా కోసేట్టుకుంటుంది ఎవడలు ఐస్. ఘోరం కోసేట్టుకుంటుంది దాన్ని అయితే కోడిని. మా బాబాయ్ అయితే తిట్టి పోతాండు. బ్లాగ్ మాత్రం ఇక్కడికే. ప్లీజ్ సపోర్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే బాయ్.